కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందే తప్ప అభివృద్ధి పనులు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ కన్వీనర్ తాటికొండ శంకర్ అన్నారు. కమాన్పూర్ మండలంలోని గుండారం గ్రామంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గుండారం గ్రామాభివృద్ధిలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చేసిన అభివృద్ధి ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. గుండారం రిజర్వాయర్కు రహదారి సౌకర్యం, బతుకమ్మ, వినాయక కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం, హనుమాన్ ఆలయ నిర్మాణానికి సహకారంతో పాటు గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, ఇతరత్ర అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. గుండారం గ్రామంలో మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మరి ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉద్దేశం మరి ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే పుట్టా మదన్న గారి ఆదేశాల మేరకు మనము ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ కార్యక్రమం ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పటిదాకా పెద్దలు అందరూ మాట్లాడారు. గుండారంలో అభివృద్ధి అనేది మరి గుండారం విలేజ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడున్న మాజీ సర్పంచ్ కావచ్చు, మరి ఎంపీపీ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, గుండారం గ్రామం అభివృద్ధిలో విషయంలో వస్తే వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. మరి ఏదైనా కూడా అభివృద్ధి చెందిందంటే మన ఏదైతే తెలంగాణ సాధించుకున్న తెలంగాణ వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే తెలంగాణ అంతా కూడా అభివృద్ధి జరిగింది. అందులో భాగంగా మంత్రి నియోజకవర్గంలో మరి ఏదైతే మన బీఆర్ జెండా ఎగరేసి ఒక 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచి మరి అప్పుడు ఆ 4.5 సంవత్సరాలు కూడా జరిగిందంటే మంత్రి నియోజకవర్గంలో అది పుట్టమదంతోనే సాధ్యమైంది అనేది మనం అందరం కూడా చెప్పాలి. అది అంతేకాకుండా కమాన్పూర్ మండలం కూడా జరిగిందంటే కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే మరి మన ఎమ్మెల్యేగా చైర్మన్గా చేసిన ఈ 10 సంవత్సరాల కాలంలో మరి మనం వాళ్ళు గత కాంగ్రెస్ పాలకులు 40 నుంచి 50 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏదైతే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకన్నా 100 రెట్లు చెప్పి చేసి చూపించిన ఘనత మన పుట్టమర్తి మన కేసీఆర్ గారు. మరి ఎందుకయ్యా దెబ్బలు కొట్టుకున్నాడు? మరి ఏమైంది?